నమస్తే తెలంగాణలో అలంకరణకు నోచుకొని అంబేద్కర్ అట. రాష్ట్రానికి తలమానికంగా హుస్సేన్ సాగర్ తీరంలో కేసీఆర్ ప్రభుత్వం నెలకొల్పిన అంబేద్కర్ భారీ విగ్రహం ఇది. దేశంలోని అతి భారీ విగ్రహమైన ఈ మూర్తి వద్దకు బాబాసాహెబ్ జయంతి సందర్భంగా వందలాది మంది వచ్చి నివాళి అర్పించారు. నీలిరంగు జెండాలతో నినాదాలు చేస్తూ ఫోటోలు దిగారు. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఈ విగ్రహానికి ప్రభుత్వం అంబేద్కర్ జయంతి సందర్భంగా కనీస అలంకరణ చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది. ప్రభుత్వ ప్రముఖులు గాని పార్టీ నేతలు గాని ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం, కనీసం పుష్పగుచ్చాలు సైతం సమర్పించకపోవడం పట్ల అంబేద్కర్ అభిమానుల నుంచి అభ్యంతరాలు, అసంతృప్తి వ్యక్తమయ్యాయి. నిన్న నేను ఇటు గిట్ల పోతా ఉంటే అంబేద్కర్ విగ్రహం ఇక్కడ ఉంది కదా, లిబర్టీ అవుతుందా, అక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తున్నారు. అక్కడి నుంచే స్టార్ట్ చేసిన సంఘాలు కూడా ఇక్కడికి పోవడం కంటే ఇక్కడికి పోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని ఒక ఎమోషనల్గా చూస్తున్నారు. లిబర్టీ దగ్గర ఉన్న విగ్రహాన్ని, అర్థమైందా? సరే, దీనికి కూడా జరగాలి, కానీ కేసీఆర్ ఏమైనా దండేసిండా? అయ్యా నిన్న ఎక్కడైనా పోయిండా సారు? ఇప్పుడు ఈ నమస్తే తెలంగాణ మీరు చేయలేదు అని చెప్తున్నారు కదా, మరి మీ సార్ ఏడేసిండా? ఈ పేపర్ ఓనర్ ఏడ దండేసిండు? మరి నేను వేసిండా? ఏమన్నా సబ్జెక్టు కరెక్షన్ నాకు తెలియదు. మరి ఒకవేళ వేసింటే మరి ఫస్ట్ పేపర్లోనే రాయాలి, కేసీఆర్తో రాజయ్య భేటీ. ఏడున్నాడు? ఫామ్ హౌస్లో పోయినాడు. మరి నేను అంబేద్కర్ జయంతి కదా, నువ్వు ఇంత పెద్ద వార్త రాస్తున్నావు, ఆయన ముఖ్యమంత్రి పోయి దండేసిండు. నీ ముఖానికి ఏనన్నా ముఖ్యమంత్రి హోదాలో ఉండి అంబేద్కర్కి దండేసిన ముఖం అనేది నువ్వు మళ్ళీ ఈ వార్తలు రాస్తున్నావు. అలంకరణకు నోచుకోలే, కనీసం అధికారంలో ఉన్నప్పుడు కనీసం అంబేద్కర్కి దండేయని దుర్మార్గుడివి నువ్వు. భారత రాజ్యాంగాన్ని రీరైట్ చేయాలని మాట్లాడిన దుర్మార్గుడివి ఇలాంటి వార్తలు రాస్తా ఉన్నావు. పోనీ అపోజిషన్లో ఉన్నావు కదా, రాజ్యాంగాన్ని రక్షించాలని నీ కొడుకు ఇలా స్టేట్మెంట్లు ఇస్తుండు కదా, నీ కొడుకు దండేసిన మరి నువ్వేటి పోయినావు? ఫామ్ హౌస్లో రాజకీయం చేస్తున్నావు, రాజయ్యని చేర్చుకున్నావు. పోయి ఇంటికి వచ్చిన రాజయ్యకు తలకాయ కూర, పేగులు, మటను గిటను అంతా వండి రాజయ్యకు వండి పెట్టుకుంటా తిన్నావు మంచిగా. కానీ నువ్వు మాత్రం అంబేద్కర్ విగ్రహానికి దండేయలే. ఏడేసినావు చెప్పు, నాకు తెలిసి అయితే చెప్తే రావాలి, పెద్ద వార్త రావాలా. కొత్తగొచ్చిన వాళ్ళు మాదిగలను మరుస్తున్నారు. తుమ్మితే ఊడిపోయే కాంగ్రెస్ సర్కార్ ఇది. రాష్ట్రంలో ఎప్పుడు పడిపోతుందో తెలియదు. నడమంత్రపు సిరి వచ్చిందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. కడియం శ్రీహరి రిజర్వేషన్కి అనర్హుడు. కడియం కావ్య అసలు హిందువే కాదు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఫైర్ అయిందట. మాటల్లో వికసిత్, చేతల్లో విభజిత్. బీజేపీ విధానం ఇదే, మేనిఫెస్టో చెప్తున్నది ఇదే. ఏ వర్గానికి మేలు చేయని ఎన్నికల ప్రణాళిక. హరీష్ రావు. తెలవక కయ్యలబడ్డం, మోసపోయి గోసపడుతున్నాం. మద్దతు ధర దేవుడెరుగు, వడ్లే కొంటలేరు. పిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్తో కురిక్యాల రైతు సాయిల్ల కనకయ్య ఆవేదనట. 6,000 కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేస్తామని రైతులని 10 ఏళ్లుగా నిండా ముంచిరు. ప్రతి సంవత్సరం కనబడలే. ఇప్పుడు ఈ రైతుల ఆత్మహత్యలకు కూడా ఈ అప్పులు ఎట్నుంచైనాయి? వాళ్ళు ఆల్రెడీ లోన్లు పెట్టి అప్పుల పాలై ఉన్న రైతులంతా. 2014లో కేసీఆర్ గెలవంగానే ఏమన్నాడు? 2018 దాకా ఇప్పుడే వస్తాం అన్నాడు. మరి వీళ్ళు వచ్చే 100 రోజులు అయిపోయింది కదా. ఈ ఆత్మహత్యల కారకుడు ఎవడు? కేసీఆర్ ఏమన్నా దండేసిండా? మళ్ళా నన్ను ట్రోల్ చేస్తారు. దండేసిండాయా, నువ్వు చూడలేదని అంటారేమో. లోపల పేజీలన్నా ఎక్కడన్నా ఉందా? కేటీఆర్ వేసిండా? ఆయనన్నా కేసీఆర్ అంబేద్కర్కి దండేయలేదు, అంబేద్కర్ని పట్టించుకోలేదని గవర్నమెంట్ని అంటున్నాడు. నిన్న కేసీఆర్ అంబేద్కర్ జయంతి ఎక్కడ పోయిండు? ఆయన కొడుకేసిండు. అంబేద్కర్కు దండేయని కేసీఆర్ అని ప్రశ్నించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోయి ఒక దుర్మార్గుడి పక్కన నిలబడి అంబేద్కర్ అంటున్నాడు, జై అంబేద్కర్ అంటున్నాడు. ఎంత ఘోరం. పద్మారావు గౌడ్ పోయిండు, సంతోషం. అంబేద్కర్కు కాంగ్రెస్ అవమానం అట. దళిత సమాజానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల ఏరా, ఇదేం అహంకారం, దుర్మార్గం. సీఎం రేవంత్ది ఫ్యూడల్ మనస్తత్వం. ఇంత జరుగుతున్నా మౌనమేల భట్టి ఎవరైనా బాలకృష్ణ. అయ్యా, నీ లీడర్ ఎక్కడ పోయిండయ్యా? నీ సార్ ఎక్కడ పోయిండు? సరే, మీ సార్ పోయి దండైపోయి 125 అడుగుల విగ్రహానికి నిచ్చెనేసుకొని తప్పులేదు కదా, ఆ పని మీరైనా చేయకపోయారు. పోనీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏమన్నా సైలెంట్గా ఉన్నాడా? లేదే, లిబర్టీ వద్దున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిండు. వేయకుండా అయితే లేరు కదా. కానీ మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు దండేసిండు? చలో చర్చ పెట్టు. ఎట్లా అసలు సిగ్గు లేకుండా ఎట్లా ప్రెస్ మీట్లు పెడతారా మీరు? అసలు
ఫామ్ హౌస్లో వండుకొని అంబేద్కర్ జయంతి రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫామ్ హౌస్లనే బంతి, అపోజిషన్లో ఉన్నప్పుడు ఫామ్ హౌస్లనే బంతి, మళ్ళా అంబేద్కర్ని మర్చిపోయారు, అవమానించారని మళ్ళా